హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చే పాలక్ పకోడీ చేస్తున్నాం అన్నమాట. సో ముందుగా ఈ ప్లేట్లో అన్నీ సెట్ చేసి పెట్టాను. సో ఇవన్నీ మనం తీసుకోవాలి. సో కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, వాము ఇవన్నీ. సో ఫస్ట్ ఒక కప్పు శనగపిండిలో ఈ ఐటమ్స్ అన్నీ మనం వేసుకొని కలుపుకోవాలి. అండ్ సాల్ట్ కూడా తగినంత వేసేసాను, బికాస్ తర్వాత మనం వాటర్ వేసి కలుపుకునేటప్పుడు మనం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కలిపేశాక వాటర్ పోసుకోవాలండి. సో మనం చూస్తూ వాటర్ పోసుకొని సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఎలా కావాలి అంటే బాగా లూజ్గా కావాలా లేకపోతే మీడియం లూజ్ టైప్ కావాలా అని చెప్పేసి. సో ఆ తర్వాత నేను పాలకూర తీసుకున్నాను, ఒక కట్ట తీసుకున్నానండి, మాకు సరిపోతుంది మా 4 మెంబర్స్కి. సో ఫస్ట్ అయితే లైట్గా అట్లా వాష్ చేశాను. సో సన్నగా కట్ చేసుకోవాలి. సో కట్ చేశాక మళ్ళీ నేను ఇంకో గిన్నెలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేశాను. సో కంపల్సరీ వాష్ చేయాలి. అండ్ వాష్ చేశాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసి అయితే నేను కలుపుకున్నాను ఇంకోసారి. సో మొత్తం పాలకూర అంతా వేసేసి కలిపేసి ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మనం వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇది చిన్నపిల్లలకి ఈ టైప్లో చేసి పెడితే సో ఈజీగా తినేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి అయితే మీ పిల్లలకి ఇది ట్రై చేసి పెట్టండి. అండ్ హెల్దీ కాబట్టి సో చాలా మంచిది పాలకూర అనేది. సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.